హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. ఈ రోజు మనం ఎపిక్ ట్రేజర్ స్వయంభూ ట్రేజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాన్ని 2 minutes 18 seconds ఎంతో కట్ చేశారు. ఎపిక్ ట్రేజర్ అని పిలుస్తున్నారు మూవీ టీం వాళ్ళు. కానీ దాని ట్రేజర్ కన్నా ట్రైలర్ అనుకుంటే బాగుంటది. ఎందుకంటే ట్రైలర్ మాత్రమే 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఉంటది. కానీ వీళ్ళు ట్రేజర్ 2 నిమిషాలు 18 సెకండ్లు 20 సెకండ్లు కట్ చేస్తే ఇంకా ట్రైలర్ 3 నిమిషాల పైన కట్ చేస్తారేమో. సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ డేట్ అని అనౌన్స్ చేయలేదు. సమ్మర్ లో చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి. పెద్ది గాని, ప్యారడైజ్ గాని, దాని తర్వాత ఏమో ఉస్తాద్ భగత్ సింగ్ అని ఇన్ని ఉన్నాయి. ఈ మూడాటిని తట్టుకుని ఈ సినిమా నిలబడగలదా? ఆ వచ్చే టైంకి సినిమా వచ్చి సక్సెస్ అవుతుందా అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మనం ప్రతి ఒక్క సినిమాని హిట్ అవ్వాలని కోరుకోవాలి. పెద్ద హీరో సినిమా, ఇది చిన్న హీరో సినిమా, మనం పెద్ద హీరో సినిమాని సరిగ్గా చూద్దాం, చిన్న హీరో సినిమాకి ఏదో ఒకటి అలా చూద్దాం అని అనుకుంటే అది చాలా తప్పది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఇది వేరే టాపిక్ సంబంధించిందండి. దీని మీద ఒక వీడియో వస్తది. కానీ ఒక 10 to 20, 30 సెకండ్స్ మాట్లాడతాను. మనం చూస్తున్నాం రీసెంట్‌గా బార్బెల్ పిచ్ మీటింగ్స్ మీద కేసులేయటం అది జరిగింది. రివ్యూలు చెప్తున్నందుకు. కానీ బార్బెల్ పిచ్ మీటింగ్స్ మీద ఎందుకో నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే అతనంత ప్రాపర్‌గా తను రివ్యూలు చెప్తాడు. మేము రివ్యూస్ చెప్తున్నాం. నేను చిన్న ఛానల్, తను పెద్ద ఛానల్. అలాగే ఇంకొకళ్ళు పూల చొక్కా ఉన్నారు, రాగడి ఉన్నారు, తర్వాతేమో సినిమా పిచ్చా ఉన్నారు, మూవీ మ్యాటర్స్ ఉన్నారు, న్యూస్ పీపుల్ ఇంతమంది ఉన్నారు. ఇంతమంది మీద ఎవ్వరి మీద ఎయలేదు. బార్బెల్ పిచ్ మీటింగ్స్ మీద ఎయడానికి కారణం ఏంటంటే, కరెక్ట్‌గా, హానెస్ట్‌గా, ప్రాపర్ రివ్యూస్ అయితే చెప్తారు. వీళ్ళందరూ కూడా రివ్యూ చెప్తారు. కాకపోతే కొన్ని పాయింట్లు మనం వదిలేయాలి. మీరు కింద నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఆ రివ్యూ కూడా చూడండి. ఏది మన 'శంకర్ వరప్రసాద్' మూవీ. నేను ఎలా ఉందో దాని మీద కూడా చెప్పాను. తప్పేం కాదు. ఇప్పుడు సినిమా బాగోకపోతే బాలేదని చెప్పే రైట్ మాకు ఉంది. మీరు అవి వినే రైట్ మీకు కూడా ఉంది. మేమిప్పుడు సినిమా బాలేదన్న దానికి మేమేదో చెప్పినంత మాత్రం మా మీద కేసులేసి ఇయన్నీ చేత్తాం అనవసరం. అంటే మనం అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు వీఆర్ ఆల్ కమ్యూనిటీ. మేమందరం, ఇప్పుడు నేను సినిమా రివ్యూలు చెప్తున్నాను. బార్బెల్ పిచ్ మీటింగ్స్ వీళ్ళందరూ ఉన్నారు. అతని మీదే కాదు, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు రాగడి ఉన్నారు. రాగడి సినిమా కంటెంట్లు మానేసి నేను కులాల మీద చేస్తాను, ఇండియా కంట్రీ మీద చేస్తానని చెప్తున్నాడు అతను. ఎందుకు మానేసాడంటే అతని పర్స్పెక్టివ్‌లో అతనికి చెప్పదలుచుకోలేదు. రివ్యూలు ఆపేద్దాం అనుకుని ఆపేసాడు. వేరే వేరే కారణాలు ఉండొచ్చు. దాన్ని మనం తీసుకోగలగాలి. ఇంకా పర్లేదు, నేను కూడా వన్ ఆఫ్ ది వ్యూవరే. నేను కూడా ఈ బార్బెల్ పిచ్, నేనంత రివ్యూవర్ అయినా కూడా పక్కోళ్ళ రివ్యూ కూడా చూస్తాను. తప్పేం కాదు. మాది మేమే చూసుకోవాలి. పక్కోళ్ళు, ఇప్పుడు మీరు చూస్తున్నారు, వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా! నాదే చూడమని నేను మాట్లాడట్లేదు కదా! అందుకే దాని మీద ఒక సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. మీరు మన ఛానెల్‌ని చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఇక్కడ నచ్చుంటది. అందుకే ఇక్కడి దాకా చూసారు. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటిన్యూ ద వీడియో. స్వయంభూలో నిజంగా మన నిఖిల్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సంయుక్త మేనన్ గారు, శోభా నటీష్ గారు హీరోయిన్స్ వీళ్ళిద్దరిని పెట్టారు. కానీ సంయుక్త మేనన్ గారిని అంటే యోధురాలిగా, ఒక చిన్న ఆవిడ ఒక సైనిక దళంలో ఆయన చూపించారు. తర్వాత ఈ నభా నటేష్ గారిని హీరోయిన్ అంటే ఆవిడ ఒక రాణిలా చూపించారు. ఒక 2 షాట్‌లో ఆవిడ ఒక్క షాట్‌లో కనబడినట్టున్నారు నభా నటేష్ గారు. కానీ సంయుక్త మేనన్ గారికి ఒక 2, 3 షాట్లు పడ్డాయి ట్రేజర్‌లోని. నాకెందుకో ట్రైలర్ అని వింటే బావుంటదనిపిస్తుంది. కానీ ఇంకా మన నిఖిల్ గారి గురించి మాట్లాడుకుంటే, నిఖిల్ గారి ఎంట్రన్స్ షాట్ చాలా బావుంది. ఆయన ఆ స్మోక్‌లోంచి ఇలా రాటం, ఆ తర్వాత తలుపులు ఇలా ఓపెన్ చేయగానే విగ్రహం పట్టుకొని ఆయన నడుచుకుంటూ రాటం, ఆ ఫైటింగ్ చేయటం. కానీ ఈ ట్రేజర్ మొత్తంలో ఎక్కడ ఈళ్ళు సెట్‌లు యూజ్ చేసాం, మేము సెట్‌లో చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఎక్కడ కలిగించలేదు. కానీ సినిమాలో ఎక్కడన్నా కలుగుతదో లేదో అన్నది క్వెషన్ మార్కే. సినిమా చూస్తే మనకు అర్థమవుతది. ఇంకా 'రవి బసూర్' గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, ఆయనకి ఇంకా చెప్పుకుంటానే ఎళ్ళొచ్చండి ఇంకా. 'కేజీఎఫ్' దగ్గర నుంచి ఇంక చితకేస్తానే ఉన్నారు మ్యూజిక్ ఆయన. ఇందులో కూడా అంత బాగా కొట్టారు. 'స్వయంభూ' అని చెప్పి ఒక లైన్ మ్యూజిక్ కొట్టారు. కాపీరైట్ పడద్దని ఎయట్లేదు. చాలా బా నచ్చిందండి నాకు ఆ మ్యూజిక్కు. మీరు కూడా ఈ ఎపిక్ ట్రేజర్‌ని చూస్తే మీకెలా అనిపించిందో చెప్పండి. ఇంకెంతకన్నా మనం మాట్లాడాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత సమ్మర్‌లో చూసి రివ్యూ అయితే చెప్తాను. అప్పటిదాకా మన ఛానెల్ చూస్తూ ఉండండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తా ఉంటాయి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.